నమస్తే స్వామి శరణమయ్యప్ప. 2025 అయిపోతోంది, 2026కి వస్తున్నారు. ఈ 2026లో అట్లీస్ట్ ఇప్పటి నుంచైనా, ఈ వారం ఎండింగ్ నుంచైనా మీరు ఒక నిర్ణయానికి వచ్చి, నా లైఫ్ని ఒక యూటర్న్ తీసుకుంటా బాస్, చేంజ్ అవుతా బాస్, లెట్స్ సీ అని చెప్పి మార్పులు రావాలి అండ్ మార్చుకోవాలి అనుకునే వాళ్ళకి ఈ వీడియో చాలా చాలా ఉపయోగపడుతుంది. అందులోనూ ఈ ఇయర్ 2020 ఒక సంవత్సరమే, 1 ఇయర్ 2026 మళ్ళీ డిసెంబర్ టైంకి నేను ఇదే వీడియో కిందకు వచ్చి కమెంట్ పెడతాను. 1 ఇయర్ ఇప్పుడు అసలు లైక్ కూడా చేయొద్దు, చూడనట్టుగా చూడండి. తర్వాత 1 ఇయర్ తర్వాత అప్పుడు లైక్ చేసి అప్పుడు కింద కమెంట్ పెట్టండి. సార్ 2026 అసలు అదిరిపోయింది, నాకు సూపర్గా మారాను అని చెప్పండి. ఐ విష్ మీరు అందరూ చేస్తారు. చెయ్యాలి అంటే మీకు మూడు రూల్స్ చెప్తాను, ఇవి ఫాలో కండి. ఈ ఇయర్ ఈ ఒక్క విషయం మీద ఫాలో అవ్వండి, మీకు లైఫ్ చాలా చాలా బాగుంటుంది. మీకు ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా సరే మైండ్లో ఎక్కువసేపు గడపకుండా మీరు హ్యాపీగా ఉండడానికి, మీ జీవితంలో సక్సెస్ రావడానికి, డబ్బులు రావడానికి, పేరు రావడానికి, ప్రఖ్యాతలు రావడానికి, ఉన్న సమస్యలు జరిగిపోవడానికి ఈ పద్ధతి ఫాలో అవ్వండి. ఏదైతే మీకు హెల్ప్ చేయట్లేదు, ఓకే, మీకు ఏదైతే ప్రశాంతతని, మీ యొక్క జీవితం యొక్క ప్రాఫిట్ని ఆర్ మీ యొక్క జీవితం యొక్క పర్పస్ని హెల్ప్ చెయ్యకపోతే, మీ లైఫ్లో సపోజ్ నేను ఒక క్రికెటర్ అవుదాం అనుకున్నా, లేకపోతే నేను ఒక కంపెనీ పెడదాం అనుకున్నా, బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకున్నా, జాబ్ చేంజ్ అవుదాం అనుకున్నా, ఇంకోటేదో ఇల్లు కట్టుకుందా, ఏదైనా సరే, దానికి, మీ ఆనందానికి, మీ ప్రశాంతతకి ఉపయోగపడింది ఏదైనా సరే, దానికి నేను సమయం ఇవ్వను, దానికి నేను నా ఎనర్జీ ఇవ్వను, దానిని నేను ఎక్కువసేపు మైండ్లో ఉంచను. ఈ 3 విషయాలు మైండ్ ఒకసారి మీకు నిర్ణయం తీసుకుని గోడ మీద రాసి పెట్టుకోండి. ఏదైతే నాకు ప్రశాంతత ఇవ్వదో, విచ్ విల్ నాట్ గివ్ మీ పీస్ ఆఫ్ మైండ్, ప్రశాంతత నాకు ఇవ్వదో రాసి పెట్టుకోండి. ఏదైతే నాకు నా పర్పస్, నేను ఈ ఇయర్ పుస్తకం రాద్దాం అనుకున్నాను, నా జీవితపు చరిత్ర అనే పుస్తకం రాస్తాను, ఆర్ ఎనీథింగ్, నేను కవితలు రాస్తాను అనుకుంటే, నా పర్పస్కి ఉపయోగపడేదైతే వింటా, చూస్తా, లేకపోతే అసలు నాకు అది అవసరం కూడా లేదు నా లైఫ్లో. విచ్ విల్ నాట్ సర్వ్ మై పర్పస్, అది చాలా చాలా ఇంపార్టెంట్. అది అక్కడ రాసి పెట్టుకోండి. నా పర్పస్కి ఎలా అయినా అవుతుందా, మీ అత్త ఇలా అందంట కదా, మీ కోడలు ఇలా చేసిందంట కదా అని అనుకో, నా పుస్తకానికి ఏదైనా యూజ్ అవుతుందా? యూజ్ కాదు కదా, వదిలే. అంతే, లైఫ్ని అలా తీసుకోండి, సింపుల్గా స్ట్రైట్ ఫార్వర్డ్గా తీసుకోండి. విచ్ విల్ నాట్ హెల్ప్ యూ ఫర్ యువర్ పర్పస్ తీసి పక్కన పెట్టండి. మీ ఆనందాన్ని, మీ లైఫ్ని ఇంకొంచెం ప్రాఫిట్గా, ఇంకొంచెం ఎదుగుదలకి వాడుకోలేనిది ఏదైనా సరే తీసి పక్కన పెట్టండి. ఓకే, ఎప్పుడైతే మీ లైఫ్లో మీరు కావాలనుకున్న దానికి అవసరమైతే సమయం ఇవ్వాలి, మీ ఎనర్జీ ఇవ్వాలి, మీ అటెన్షన్, మీ ఫోకస్ దాని మీద ఇవ్వాలి. ఒకవేళ మీకు ప్రశాంతత ఇవ్వట్లేదు, అది మీకు మీ పర్పస్తో ఫిట్ కావట్లేదు, మీరు లైఫ్లో సాధించాలనుకున్న దాంతో ఫిట్ కావట్లేదు, అండ్ అది మీకు లాభము, హ్యాపీనెస్ ఇవ్వట్లేదా, దానికి నా టైం ఇవ్వను, దానికి నా అటెన్షన్ అండ్ ఫోకస్ ఇవ్వను, అండ్ దాని గురించి నేను ఎనర్జీ వేస్ట్ చెయ్యను. ఈ ఒక్క మాట ఇది ఒక్క ప్రాక్టీస్ చేయండి. ఇయర్ మీకు ఇది ఒక హోంవర్క్లా పెట్టుకోండి. విచ్ విల్ నాట్ గివ్ మీ పీస్, ప్రాఫిట్, హ్యాపీనెస్, అండ్ నాకు వాటిలోకి సంబంధించిన పర్పస్కి కనుక మ్యాచ్ కాకపోతే నేను దానికి టైం ఇవ్వను, ఎనర్జీ ఇవ్వను, అండ్ నా అటెన్షన్ ఇవ్వను, నా ఫోకస్ దాని మీద పెట్టను. ఇది గనక మీరు 1 ఇయర్ ఫాలో అయితే 2026కి మీరు వేరే లోకంలో ఉంటారు, వేరే లైఫ్లో ఉంటారు, వేరే టైప్లో ఉంటారు. ఇది సత్యం సత్యం సత్యం, మా గురువు గారు మాకు నేర్పించింది. నేను మీకు సైకాలజీ గాను, రియల్ లైఫ్లో గాను అన్నిటిగా చెప్తున్నాను. మా గురువు గారు మాకు సూర్య ఉపాసనలో నేర్పించారు. ఏదైతే నీ గ్రోత్కు ఉపయోగపడదో, ఏదైతే నీ ఆనందానికి పనికిరాదో, ఏదైతే నిన్ను నాశనము చేస్తుందో, దాన్ని ఎలా మలమలా మార్చేయాలంటారు చూసారా, తిండి పెట్టకుండా. తిండి ఏం తెలుసా దానికి? నీ సమయము, నీ ఎనర్జీ, నీ అటెన్షన్, నీ ఫోకస్.
ఆ 3 ఇవ్వకు, అదే దానంతట అదే మాడిపోయి అలా వెళ్ళిపోతుంది. ఇది నిజం. ఏదైనా నీ లోపల నుంచి ఏదైనా రుగ్మత వెళ్ళిపోవాలి అంటే దాన్ని మలమలా మార్చాలి. అదే ఆటోమేటిక్గా మానేసి వెళ్ళిపోతుంది. మన లోపల ఏదైనా బ్యాక్టీరియానో వైరస్ ఏదైనా అంటే మలమల దానికి నచ్చిన ఫుడ్ పెట్టద్దు, అట్లా మలమల మాడిస్తే వెళ్ళిపోతుంది అదే. నిజముగా కూడా మీ పర్పస్కి, మీ లైఫ్లో ఉండే ప్రశాంతతకి, మీకు ప్రాఫిట్ ఇచ్చి సక్సెస్ ఇచ్చి హ్యాపీనెస్ ఇచ్చేదానికి కాక ఇంకా దేనికైనా టైం ఇవ్వద్దు, ఎనర్జీ ఇవ్వద్దు, ఫోకస్ ఇవ్వద్దు, అటెన్షన్ ఇవ్వద్దు. ఈ ఒక్కటి ఫాలో అయితే, ఎప్పుడైతే మీరు ఆ ఆకలిని అట్లా మాడుస్తారో మీలోని చెడు అంతా ఇట్లా తుడిచిపెట్టుకుపోయి యూ విల్ స్టార్ట్ గ్రోయింగ్ న్యూ. మోడుబారిపోయిన పూర్తిగా చెట్టు నరికేసిన దాంట్లోంచి కూడా కొత్త ఆకులు మొలవడం స్టార్ట్ అవుతాయి. ఒక్కసారి ఈ ప్రయత్నం చేసి చూడాలి. ఈ ఇయర్ 2025 టాస్క్ బాస్ ఈ 4-5 డేస్ ఎంజాయ్ చేసేయండి. కరెక్ట్గా ఈ సంవత్సరం ఫస్ట్కి పెద్దగా రాసి పెట్టుకోండి ఒక చోట ఎక్కడన్నా. రోజు అటెళ్తూ ఇటెళ్తూ కనిపించాలి. ఇది నాకు ప్రశాంతత ఇస్తోందా, ఇది నాకు ప్రాఫిట్ ఇస్తోందా, ఇది నాకు నా పర్పస్తో మ్యాచ్ అవుతుందా. అవ్వట్లేదా, వాటికి నేను టైం ఇవ్వను. ఊరికే కూర్చుని ఎందుకు ఇలా అవుతుంది, మా తోటికోడలు ఎందుకు ఇలా చేసింది, నాకు ఎవడైనా నాకు చేతబడి చేశాడా, వీటన్నిటి నుంచి 1 ఇయర్ తర్వాత మళ్ళీ నేను చెప్పింది మీకు సక్సెస్ కాలేదు అంటే మళ్ళీ మీరు అవన్నీ ఆలోచించుకోవచ్చు. బట్ 1 ఇయర్ మాత్రం ఈ పని చేసి చూడండి. ఎవరి సహాయం అవసరం లేదు. నువ్వే ఫోకస్గా నీ టైము, నీ ఎనర్జీ, నీ ఫోకస్ దేని మీద పెడుతున్నావో చూసుకో. అది అలా పెరుగుతుంది. నీ టైము, ఎనర్జీ, ఫోకస్ డబ్బు సంపాదించడం మీద పెట్టావనుకో ఖచ్చితంగా సంవత్సరంలో వచ్చి తీరుతాయి. రావట్లేదండి అనేవాడు పెట్టట్లేదు. ఎంతసేపు రావట్లేదు అనే దాని మీద పెడుతున్నాడు. ఓకే, ఇది బాగా తెలుసుకోవాలి, అర్థం చేసుకోవాలి, ఎక్కించుకోవాలి మైండ్లో. సంహౌ ఇలా ఆలోచిద్దాము అనేసరికి ఎందుకో తెలియదు మన మైండే మనతో చీటింగ్ చేస్తుంది, మన మైండే మనతో అన్యాయంగా బిహేవ్ చేస్తుంది. ఏమంటుంది తెలుసా, ఇవన్నీ వినడం ఈజీ, 1 ఇయర్ చేయడం కష్టం అని చెప్పి. సో ఇక్కడ నేను అందరికి అదే పాయింట్ చెప్తాను. ఈజీ ఉండాల్సిన పని లేదు, అండ్ ఈజీగా ఉంటుందని చెప్పట్లేదు. దీనివల్ల మనకి ఏదో నష్టం వస్తుందని, అంటే తొందరగా అయిపోయి మీరు ఫేమస్ అయిపోతారని చెప్పట్లేదు. కష్టం ఉంటుంది చాలా, మీకు నచ్చకూడదు కూడా. నచ్చినా నచ్చకపోయినా నేను వెళ్ళి ఆ పని చేయాలి. ఇప్పుడు సపోజ్ నాకు పొద్దునే లేచాక 10 కిలోమీటర్లు పరిగెట్టాలి అని ఉందనుకోండి, నాకు ఇష్టం ఉండదు పరిగెట్టడం, కానీ వెళ్తా. నేను ఒక 108 సూర్య నమస్కారాలు చేయాలి ఈరోజు అని అనుకున్నాను అనుకోండి, నాకు కష్టమే, నాకు ఇష్టం ఉండదు, నాకు నడుము నొప్పి వచ్చేస్తుంది, అయినా సరే నేను వెళ్తున్నా, నేను చేస్తున్నా. డిసిప్లిన్ అంటే అది. మనకి ఇష్టం లేకపోయినా చేయాలి, మనకు అక్కడ కుదరకపోయినా చేయాలి. ఆ ఒక్కటి మీరు డెవలప్ చేసుకోవడానికి, అవును నాకు ఇష్టం లేదు బాస్ ఈరోజు, నీ మైండ్కి చెప్పండి, పొద్దునే లేవాలా, చెప్పండి నాకు లేవడం అస్సలు ఇష్టం లేదు, కానీ లేవాలి తప్పదు అని లేవాలంతే. అంతే దీక్ష. 1 ఇయర్ దీక్ష. 1 ఇయర్ పొద్దునే లేచి చన్నీటి స్నానంలాగా 1 ఇయర్ ఎవ్రీ ఇయర్ నేను నా గోల్ కోసం, నాకు పర్పస్కి, ప్రాఫిట్కి అండ్ నా ప్రశాంతతకి యూజ్ కాని ఒక్కొక్క థాట్ని ఏరి పక్కన పడేస్తా అంతే. దానికి నేను టైం ఇవ్వను. ఆలోచించి నా సమయం అంతా దానికి ఇవ్వను. నేను సమయం ఇవ్వను. నా ఎనర్జీ పెట్టి దాని గురించి ఆలోచించి దీన్ని ఎలా చేయాలి వేస్ట్. నా పర్పస్కి ఉపయోగపడింది ఏది వేస్ట్, నాకు పక్కన పెట్టేశా. ఎనర్జీ ఇవ్వను, నా అటెన్షన్ అసలే ఇవ్వను. దాని గురించి వాళ్ళు ఏమనుకుంటున్నారు, న్యూస్లో ఏం జరుగుతున్నాయి, నీకు అనవసరం అసలు. పర్పస్తో అలైన్ కాకపోతే పక్కన పెట్టే, అంతే. దట్ ఈజ్ హౌ యూ గ్రో యాజ్ అన్ ఇండివిజువల్. ఇది ఆలోచించండి. మళ్ళీ ఇంకో వీడియోలో కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్. స్వామి శరణమయ్యప్ప.